బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వొకాబులరీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇడియమ్స్ ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 2 ఇడియమ్స్ వీడియోస్ చేయడం జరిగింది. అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇవి వచ్చేసి ఇడియమ్స్ని ఎలా అడుగుతున్నారు, ఎగ్జామ్స్లలో ఎలా అడుగుతున్నారు అని నేర్చుకుందాం. ఇవన్నీ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అంటే 2024లో జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఒక చోట తీసుకొని రావడం జరిగింది. ఏ రోజు అడిగారు, ఏ షిఫ్ట్ అడిగారని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఎలా అడుగుతారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ మై న్యూ ఆఫీస్ ఆల్ ఎంప్లాయీస్ వర్ డిఫరెంట్, సో ఐ ఫెల్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఈ ఇడియంని అండర్లైన్ చేసేసి ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫీలింగ్ అన్కంఫర్టబుల్. ఎప్పుడైతే మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలాంటి సందర్భంలో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని యూస్ చేస్తాము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అన్కంఫర్టబుల్. సెకండ్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్ ఇడియం ఇచ్చేసి ఆ ఇడియంకి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. గివ్ అడ్వైస్ అండ్ మెయింటైనింగ్ ఫిజికల్ హెల్త్, ఆర్ ఎంకరేజ్ సమ్వన్ టు ఎంగేజ్ ఇన్ రిస్కీ యాక్టివిటీస్, సజెస్ట్ టాకింగ్ ఏ షార్ట్ బ్రేక్ డ్యూరింగ్ వర్క్, విష్ సమ్వన్ గుడ్ లక్ బిఫోర్ ఏ పర్ఫార్మెన్స్. బ్రేక్ ఏ లెగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒకరిని విష్ చేయడం. మనం బ్రేక్ ఏ లెగ్ అంటే విష్ చేస్తున్నాం ఒకరిని. ఆన్సర్ ఈస్ విష్ సమ్వన్ గుడ్ లక్ బిఫోర్ ఏ పర్ఫార్మెన్స్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ కూడా ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చేసి ఈ సెంటెన్స్లో మీనింగ్ని అండర్లైన్ చేసి దానికి ఇడియం ఏదొస్తుంది అని మనకి కనుక్కోమని చెప్పారు. రాజుస్ జాబ్ యాజ్ ఎ క్లర్క్ సీమ్డ్ టు బీ బ్యాడ్ అట్ ఫస్ట్ బికాస్ ఆఫ్ ద లో శాలరీ, బట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ గుడ్ హ్యాపెనింగ్ లేటర్ బికాస్ ఇట్ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మనం దానివల్ల మనం జరుగుతుంది అని అనుకుంటాం, కానీ అది మనకి మంచిగా జరుగుతుంది. సపోజ్ అతనికి జాబ్ వచ్చింది కానీ తక్కువ శాలరీ అని అతను అనుకున్నాడు, కానీ అతనికి ఆ జాబ్ రావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంతో కొంత శాలరీ వస్తుంది కదా, అదే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటాం. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో మనకి మీనింగ్ అనుకోమని చెప్పారు. ఫాతిమా వాస్ అట్ హర్ విట్స్ ఎండ్ ట్రైంగ్ టు డిసైడ్ ఆన్ ఎ స్క్రీన్ ప్లేస్ ఫర్ స్పెండింగ్ ద హాలిడేస్ ఇన్. దానికి ఆన్సర్ వచ్చేసి సో వరీడ్, కన్ఫ్యూజ్డ్ ఆర్ అనాయిడ్ దట్ షీ డస్ నాట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఆమె చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అని. అలాంటి సందర్భంలో అట్ హర్ విట్స్ ఎండ్ అనే ఇడియంని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియం మీన్స్ టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్. టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్ అంటే మనం అక్కడ నుంచి తీసుకొని వచ్చిన దానికి మనం డబ్బులు ఏం పే చేయకుండా తీసుకొని వస్తే అలాంటి సందర్భంలో టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్ అనే ఇడియంని యూజ్ చేస్తాము. ఇక్కడున్న మనకు ఆప్షన్స్లలో 5 ఫింగర్ డిస్కౌంట్, మొత్తం డిస్కౌంట్ వచ్చేసి మనం ఫ్రీగా తెచ్చుకున్నప్పుడు టు స్టీల్ ఫ్రమ్ ఏ షాప్ అనే ఇడియంని యూజ్ చేస్తాము. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇక్కడ ఒక ఇడియం ఇచ్చేసారు డైరెక్ట్, ఆ ఇడియంకి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్ ద బాల్. ఆన్ ద బాల్ అంటే మనకి బయట ఏం జరుగుతుంది అని దానికి తెలుసు, దానికి తగినట్టు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా రియాక్ట్ అవ్వడం దాన్ని ఆన్ ద బాల్ అనే ఇడియం యూజ్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అవేర్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఆర్ డెవలప్మెంట్స్ అండ్ క్విక్లీ టు రియాక్ట్ టు దెమ్. మనం దాని గురించి అన్నీ తెలుసుకొని ఏం జరుగుతుంది అని దానికి రియాక్ట్ అవ్వడాన్ని ఆన్ ద బాల్ అని అంటాం. నెక్స్ట్ 7th వన్, ఇక్కడ ఐ ఆమ్ డాష్ అబౌట్ వెదర్ టు యాక్సెప్ట్ ద జాబ్ ఆఫర్ ఆర్ కంటిన్యూ ఫ్రీలాన్సింగ్, బోత్ ఆప్షన్స్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్. ఇక్కడ మనకు ఒక డాష్ ఇచ్చి ఆ డాష్లో ఏ ఇడియం ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్ ద ఫెన్స్. ఆన్ ద ఫెన్స్ మీనింగ్ ఏంటి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 2 ఆప్షన్స్ మధ్యలో మనం ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆన్ ద ఫెన్స్ అనే ఇడియంని యూజ్ చేస్తాము. ఇక్కడ సేమ్ అదే కదా, ఒక జాబు ఫ్రీలాన్సింగ్ ఏది బెస్ట్ అని అతను ఇంకా డిసైడ్ కాలేకపోతున్నాడు, అలాంటి సందర్భంలో ఆన్ ద ఫెన్స్ అని యూజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ డస్ ద ఇడియం బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అంటే డిఫికల్ట్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడాన్ని బైట్ ద బుల్లెట్ అని అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్ విత్ కరేజ్. ఎస్,
కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్ విత్ కరేజ్. అది డిఫికల్ట్గా ఉన్నా కూడా మనం కరేజ్తో చేయాలి వర్క్ని. కేర్ ఏ హ్యాంగ్, ఇక్కడ డైరెక్ట్ ఇడియం ఇచ్చేశారు. ఆ ఇడియంని మనం మీనింగ్ ఏంటి అని ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. హ్యాంగింగ్ క్లాత్స్ టు డ్రై, పుట్టింగ్ ఆన్ అవుట్ఫిట్ ఆన్ ఏ హ్యాంగర్, కేరింగ్ టూ మచ్, షోయింగ్ నో ఇంట్రెస్ట్. కేర్ ఏ హ్యాంగ్ అంటే మనకి ఏం నచ్చినప్పుడు దాన్ని పక్కకి వదిలేసి వెళ్తాం, అలా షోయింగ్ నో ఇంట్రెస్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సెక్షన్లోనూ 2 ఇడియమ్స్ అయితే వచ్చాయి. అందుకు ఇడియమ్స్ అనేది మనం రెండు ఇడియమ్స్ అంటే 4 మార్క్స్ వస్తాయి. అందుకు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన ఇడియంని మీనింగ్ అనుకోండి అని చెప్తున్నారు. మీనింగ్ ఇచ్చారు, దానికి ఇడియం కనుక్కోవాలి. టు టెల్ అదర్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, సీక్రెట్ని అనుకోకుండా చెప్పేదాన్ని స్పిల్ ద బీన్స్ అని అంటాం. స్పిల్ ద బీన్స్. ట్రైడ్ వెరీ హార్డ్ టు సేవ్ హిస్ మదర్ బట్ దే వర్ అన్సక్సెస్ఫుల్. డాక్టర్స్ ట్రైడ్ వెరీ హార్డ్ అనే ఇడియంకి మీనింగ్ కనుక్కోవాలి. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం తప్పు చేసినప్పుడు దానికి పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయడానికి ఫేస్ ద మ్యూజిక్ అని అంటాం. డ్రూ ద లైన్ అంటే ఏదైనా ఒక లిమిట్ పెడతాం మనం, ఆ లిమిట్ పెట్టడాన్ని డ్రూ ద లైన్ అని అంటాం. మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అని యూజ్ చేస్తాం. ర్యాన్ లైక్ క్లాక్ వర్క్ అంటే మొత్తం క్లాక్ అంటే మొత్తం 24 గంటలు ఏదైనా పని చేస్తూనే ఉన్నదాన్ని ర్యాన్ లైక్ క్లాక్ వర్క్ అని యూజ్ చేస్తాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. డాక్టర్స్ చాలా ట్రై చేశారు మొత్తం ఏమేమి చేయాలో మొత్తం, కానీ వాళ్ళ మదర్ని సేవ్ చేయలేకపోయారు అని దాని అర్థం. నెక్స్ట్ 12. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. మీనింగ్ వచ్చేసి దే హ్యావ్ అక్యురేట్లీ ఐడెంటిఫైడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. ఒక ఏదాని గురించైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అని అంటాం. టు రీడ్ బిట్వీన్ ద లైన్స్, డైరెక్ట్ ఇడియం ఇచ్చేశారు, మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే దాన్ని అర్థం చేసుకొని చదవడాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని అంటాం. ఆన్సర్ ఈజ్ టు అండర్స్టాండ్ మోర్ దెన్ వాట్ ద వర్డ్ సజెస్ట్. అండర్స్టాండ్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ జంప్ ద గన్ అంటే టు డూ సంథింగ్ టూ సూన్ అండ్ టూ క్విక్లీ. ఏదైనా ఒక దాన్ని తొందరగా చేయడం, అది త్వరలో చేయడాన్ని జంప్ ద గన్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏ డైమ్ ఏ డజన్ అంటే దానికి ఎలాంటి స్పెషల్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్. అలాంటి సందర్భంలో ఏ డైమ్ ఏ డజన్ అని యూజ్ చేస్తాం. సంథింగ్ కామన్ అండ్ నాట్ స్పెషల్. నో బడీస్ ఫూల్ అంటే నాట్ ఈజీలీ డిసీవ్డ్. అతన్ని మనం అంత త్వరగా మోసం చేయలేం, అలాంటి సందర్భంలో నో బడీస్ ఫూల్ అని యూజ్ చేస్తాం. 7th వన్ మై సిస్టర్స్ విష్డ్ మీ గుడ్ లక్ బిఫోర్ ఐ వెంట్ ఆన్ ద స్టేజ్ టు సింగ్. విష్డ్ మీ గుడ్ లక్ అంటే బ్రేక్ ఏ లెగ్. సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఏది ఆప్షన్ ఎంచుకోవాలో తెలియనప్పుడు సిట్ ఆన్ ద ఫెన్స్ అనే ఇడియంని యూజ్ చేస్తాం. బ్రేక్ ఏ లెగ్ అంటే గుడ్ లక్ అని విష్ చేయడం. బ్రేక్ ద ఐస్ అంటే సంథింగ్ కన్వర్జేషన్ ఒక మొత్తం సైలెంట్గా ఉంది, కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు బ్రేక్ ద ఐస్ అంటాం. లేదంటే ఒక ఏదైనా ఇనిషియేటివ్ మనమే కనుక్కున్నప్పుడు బ్రేక్ ద ఐస్ అనే ఇడియం యూజ్ చేస్తాం. బ్రేక్ అన్ ఆర్మ్ అంటే ఏదో ఇరిగిపోయింది అని కాదండి, మనం ఏదైనా డిఫికల్ట్ సిచ్యుయేషన్లో పడతామేమో అని మన ఆలోచన ఉన్నప్పుడు బ్రేక్ అన్ ఆర్మ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 18th ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ ఇడియంకి మీనింగ్ ఏంటి అని కనుక్కోమన్నారు. ఆనంద్ పర్సనల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనాడ్. అంటే మనకు లైఫ్ ఏదైతే ఇచ్చిందో దాని నుంచి మనం బెస్ట్ చేయాలి అని. మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్. మనకు ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ దాంట్లో కూడా మనం మంచిని వెతుక్కోగలడాన్ని
వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనాయిడ్ అని యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ like, share and subscribe my channel.